వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ AK112 జోన్. సో ఈరోజు డేట్ వచ్చి Feb 14th, వ్యాలంటైన్స్ డే. టైం 5:51 అయింది. ఇప్పుడు మనం విజయవాడ వెళ్ళబోతున్నాం, ఎందుకంటే ఆరెంజ్ మూవీ రిలీజ్ అనమాట. విజయవాడలో మన ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి అక్కడికి వెళ్ళి మూవీ చూద్దాం. అంటే ఎక్కువ మంది కాదు, ఒకడే వస్తున్నాడు నాతో, ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కాలేజ్కి వెళ్తున్నారు. అండ్ దాని తర్వాత ఈవినింగ్ క్యాప్టెన్ అమెరికా ద బ్రేవ్ సోల్జర్ ఉంది కదా, ఇప్పుడు ఆ మూవీకి అయితే ఈవినింగ్ వెళ్తాం మనం. ఇప్పుడైతే ఆరెంజ్కి అయితే వెళ్ళాలి. 8కి షో అనమాట. 8 కంటే ముందే మనం విజయవాడ వెళ్ళిపోయి అక్కడ నుంచి మూవీ థియేటర్ అక్కడ నుంచి దగ్గరే. సో ఇంకా మూవీకి వెళ్ళిపోవాలి మనం. ఇప్పుడైతే నేను వెళ్ళిపోయి రెడీ అయిపోతాను. నాకు ఆకలేస్తుంది. ముందు తొందరగా రెడీ అయిపోయి మన గుంటూరు బస్ స్టాండ్ దగ్గర ఉన్న కార్తికేయ ఉంది కదా, హోటల్ కార్తికేయ, అక్కడికి వెళ్ళి ఏమైనా తినేసి అక్కడ నుంచి విజయవాడ స్టార్ట్ అయిపోదాం. 8కి షో, 8 కల్లా ముందే మనం వెళ్ళిపోవాలి అక్కడికి. సో వెళ్ళిపోదాం. నేనైతే ఆల్మోస్ట్ రెడీ అయిపోయాను. ఇంకొక 5 minutesలో బయలుదేరిపోవాలి. నా ఫోన్లో టైం కనిపించట్లేదు. వేర్ ఇస్ మై సెకండ్ మొబైల్? ఇంకొక 5 minutesలో బయలుదేరాలి. కరెక్ట్గా 6:24 అయింది. 6:30 or 6:35 కల్లా బయలుదేరిపోవాలి. నేను చెప్పా కదా, యాక్చువల్లీ నేను 6కే బయలుదేరాలి, బట్ అరగంట లేట్ అయిపోయింది. సో అర్జెంటుగా మనం వెళ్ళిపోదాం, తొందరగా రెడీ అయిపోయి. ప్రస్తుతానికి నేనైతే రెడీ అయిపోయాను. టైం అయితే 6:40 అయింది. లేట్ అయిపోయింది. అట్లా 7 అయిపోయింది నేను బయలుదేరేసరికి, ఎందుకంటే కిందకి వెళ్ళాక బండి ఆన్ చేశాక అదొక 2 minutes తీసుకుంటుంది వార్మప్ అవ్వడానికి. BS6 వెహికల్స్ ఉన్న వాళ్ళకి ఆ సిచ్యువేషన్ తెలుసు. ఇప్పుడైతే ఒక ప్లాన్లో చేంజ్ అనమాట. మధ్యలో కార్తికేయ రెస్టారెంట్ దగ్గర తినేసి వెళ్దాం అనుకున్నా కదా, ఇప్పుడు అంత తినడానికి కూడా టైం లేదు. విజయవాడ వెళ్ళిపోయిన కదా, అక్కడ టైం ఉంటే అక్కడ తిన్నాము. ప్రస్తుతానికైతే నేను రెడీ. బయలుదేరిపోదాం, కిందకి వెళ్ళిపోదాం. ఇది టెడ్డీ డేకి నేను లియాకి ఇచ్చిన గిఫ్ట్ అనమాట. ఇప్పుడు వారి పరిస్థితి ఎలా ఉందో చూడాలి. హాయ్ మై డియర్ లియో, గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే రా బుజ్జికన్నా. వార్మప్ అవుతుంది ఇది. సో ఇంకా స్టార్ట్ అయిపోదాం మన జర్నీ టు విజయవాడ. వార్మప్ కూడా అయిపోయింది దీనికి. ఇక్కడ 3 పాయింట్లు చూపిస్తుంది, కానీ 2 పాయింట్లే ఉంది ఇందులో. 6:41 అయింది. ఇది తప్పు టైం. ఇది ఒకటి ఈ వాచ్ పనిచేయదు సరిగ్గా. 6:43 అయింది. చలో ఇంకా బయలుదేరిపోదాం. ఈ మౌంట్ ఉంది, కానీ మౌంట్ తీసుకురావట్లేదు నేను, అంటే హెల్మెట్కి పెట్టి బ్లాగ్ చేయడానికి. ప్రస్తుతానికి ఇది ఎక్కువ. తొందరగా వెళ్ళిపోదాం, టైం అయిపోతుంది. ఈ పచ్చంగా ఉంది, అసలు సూపర్ ఉంది. అసలు ముందు ఏం కనిపించట్లేదు, కెమెరాలో అయినా కనిపిస్తుంది, కానీ అసలు నిజంగా అయితే ఏం కనిపించట్లేదు అటు సైడ్ మొత్తం. వావ్, బ్యూటిఫుల్. ఇంకొక మ్యాక్స్ వెళ్ళిపోదాం. ఇంకొక 40 minutesలో విజయవాడ రీచ్ అయిపోదాం. మ్యాక్సిమం 40 కంటే తక్కువ టైంలో వెళ్ళడానికి ట్రై చేయాలి. అసలు ఎంత క్రేజీ ఉందో తెలుసా, అసలు మొత్తం ఏం కనిపించట్లేదు. అసలు రోడ్డు కనిపించట్లేదు ఆ సైడ్. మ్యాక్సిమం నాకు తెలిసి ఒక 50 meters ఇంకా అంతకు మించి కనిపించట్లేదు రోడ్డు. సూపర్ ఉంది. ఇప్పుడైతే వచ్చేసాను, విజయవాడ అయితే వచ్చేసాను. ఎన్నో రూమ్ దగ్గరికి. లోపలికి వెళ్తాం మనోడు ఏ పరిస్థితిలో ఉన్నాం చూద్దాం.
నా కరెక్ట్గా ఎంత టైం అయింది, 7:42 అయింది. కరెక్ట్గా 1 అవర్లో వచ్చేసా. అంటే బండి ఏదో అయింది మరి. చాలా ఫాగ్ ఉంది అండ్ బండి టైర్ ఏదో కొంచెం తేడా కొడుతుంది, అందుకని లేట్ అయింది. అరే చదువుతున్నావా? మావాడేడే? అయితే మేము బయలుదేరాము మూవీ థియేటర్కి. టైం వచ్చి 7:56. కరెక్ట్గా 8 కల్లా థియేటర్లో ఉంటాం, అంతేనా? వీడి పేరు వర్ధన్. టంగుటూరులో హ్యాండ్సమెస్ట్ పర్సన్ ఎవరైనా ఉన్నాడంటే అది వీడే అనమాట. ఎనర్జీ గాడు ఇప్పుడు కాలేజ్కి వెళ్ళిపోతున్నాడు. ఈవినింగ్ మళ్ళీ కెప్టెన్ అమెరికా మూవీకి వెళ్తున్నాము. అప్పుడు ముగ్గురం కలిసి వెళ్తాం అనమాట. 8:30 షోగా అనుకుంటా మేబీ. అదే ఈరోజు February 14 కదా, అందుకనే కాలేజీలో ఏదో పని ఉందంట యూనివర్సిటీకి, అందుకని వెళ్తున్నాడు. వీడికే పనులు ఉన్నాయి, కాకపోతే కాలేజీలో కాదు అంతా. వాడి కాలేజీలో కాదు, అన్ని బయట కాలేజీలోనే వ్యాపారాలన్నీ. వచ్చేసాం థియేటర్ దగ్గరకు కదా, అక్కడికి వెళ్ళి చూద్దాం. మూవీ థియేటర్ కుదా రీచ్ అయిపోయాను. అంబియన్స్ బాగుంటుంది. No, I don't do that. చిన్న లవ్ స్టోరీస్ తో లైఫ్ లాంగ్ లవ్ స్టోరీ. యూనో సంథింగ్, నీ ఐడియాసే కాదు ఐడియాలజీ కూడా బాగుంది. అవును, ఇవన్నీ ఎందుకురా? ఒక సముద్రం చూడాలి బాస్. అవునా? సో మూవీ అయితే కంప్లీట్ అయిపోయింది. గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడే టిఫిన్ తీసుకున్నాం. పొద్దున్న నుంచి ఇద్దరం తినలేదు. నేను కూడా అక్కడ గుంటూరులో తిందాం అనుకున్నా కానీ టైం సరిపోలేదు కాబట్టి ఇప్పుడు తింటున్నాం. టైం వచ్చి 11:15 అయింది. సో ఇప్పుడు రూమ్ దగ్గరికి వెళ్ళిపోయి తినేసి మళ్ళీ ఇక్కడ నుంచి ఏంటిది అది సినీపోల్స్కి వెళ్ళి మన కెప్టెన్ అమెరికాకి టికెట్స్ తీసేసుకోవాలి. అంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, బట్ మా దగ్గర క్యాష్ ఉన్నాయి. అండ్ అది కాకుండా ఒకసారి వెళ్ళి టికెట్లు తీసేసుకుంటే అయిపోతాయి. సో నెక్స్ట్ అయితే ఇప్పుడు తినేసి అక్కడికి వెళ్ళాలి టికెట్స్ తీసుకోవడానికి. అక్కడికి సినీపోల్స్ సినీపోల్స్కి వెళ్ళి టికెట్స్ తీసుకొని వచ్చేసి వీడు మధ్యాహ్నం నుంచి కాలేజ్కి వెళ్ళాలంట. మరి గర్ల్ ఫ్రెండ్తో ఏదో పని ఉందంటున్నాడు. ఓకే, మరి సపోర్ట్ చేయాలి కాబట్టి ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. వాడు కాలేజ్కి వెళ్ళిన తర్వాత వీడు ఎనోస్ ఇద్దరు 5కి వస్తారు. 5 మనం సినిమాకి వెళ్ళేది 8కి. సో ఈలోపు నేను ఏదో ఒకటి చేస్తూ ఉండాలి వీళ్ళ రూమ్లో కూర్చుని. చేయబట్టేసి రూమ్లోకి వెళ్ళి మాట్లాడదాం.
ఏది కాదు, కాలేజ్కి వెళ్తా. ఇప్పుడు తినేసాము, తినేసి ఇప్పుడు బయలుదేరాలి, వెళ్ళి టికెట్స్ తీసుకోవాలి. ఇప్పుడు కాసేపట్లో ఎన్నోజులు వస్తాడు, వాటికి తినడానికి వస్తాడు. సో ఇప్పుడు వెళ్తున్నాము అక్కడికి టికెట్స్ తీసుకున్నానికి. ద వన్ అండ్ ఓన్లీ ద కింగ్ ధనరాజు ఇస్ కమింగ్. ఇదే గాలి ఉండిద్దిగా. ఓకే, మావాడు ఇప్పుడు వస్తాను ఇక్కడ ఎక్కడైనా. సో మావాడు వస్తున్నాడు ఇప్పుడు ధనరాజు. అసలు అవుట్ఫిట్ మామూలుగా లేదు. వాడు ఇప్పుడు అంటున్నాడు నాతో, ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా, ఒక్క అమ్మాయిని నాకు పడేస్తా అంటున్నాడు. చూద్దాం మరి. వచ్చేసాడు దాంట్లోనే. అరే రే చింటూ, వాడు వెళ్తున్నా టికెట్ తీసుకోవడానికి. ఎందుకంటే వచ్చాడు చింటూ గాడు. ఇప్పుడే మాటలు ఇప్పుడు చెప్తున్నాను, అందగాడు అని వచ్చేసాడు అప్పుడే. చూడొచ్చు అసలు ఐడెంటిటీ కార్డు, పింక్ షర్ట్, పింక్ షర్ట్ వేసుకున్నారా వ్యాలంటైన్స్. వీళ్ళు ఇప్పుడు ఏదో చెప్తున్నారు. ఇప్పటికే స్విమ్మింగ్ పూల్స్ దగ్గరికి వచ్చేసాము. టికెట్స్ తీసుకుని వెళ్ళిపోతాను. పెద్దగా చేసేది కూడా ఏం లేదు ఇక్కడ, జస్ట్ టికెట్స్ తీసుకుని వెళ్ళిపోతాను. సో టికెట్స్ అయితే తీసేసుకున్నాము. వీడు రావట్లేదు మాతో మూవీకి. నేను ఎనోష్ రాజవర్ధన్ వెళ్తున్నాము. ఇప్పుడు కదా 8:30కి ఈవినింగ్. సో ఇప్పుడు ఇంకా రూమ్కి వెళ్ళిపోయి ఇంకా కాసేపు రెస్ట్ తీసేసుకుందాం. సో బాయ్. సో టైం వచ్చి ఇది వాచ్ ఒకటి సరిగ్గా రాదు. 8:23 అయింది. 8:30కి నా షో అన్నమాట. ఇప్పుడైతే ఫస్ట్ ముగ్గురం వెళ్దాం అనుకున్నాం, కానీ వీడు కూడా వస్తా అన్నాడు. మళ్ళీ ఇంకో టికెట్ తీసుకున్నాము. సో ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం సినీ పోల్స్కి. అక్కడికి వెళ్ళాక చెప్దాం. వచ్చేసాం మన సినీ పోల్స్కి. ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు అన్నాయి. స్క్రీన్ 2 స్క్రీన్ 2 నాదేదిరా. థ్యాంక్స్ రా. ఆహా ఎవ్వరు లేరురా, మనమే అందరం. టూ సెకండ్ టోనీ స్టార్ కన్నా ఓరే 5 నిమిషాలు నీ చోర్లు తేవడానికి దొరికిందిరా. అడిషనల్ విజువల్ ఎఫెక్ట్స్. ఆహా, మార్వలోడు మన పేషెంట్స్ బాగా టెస్ట్ చేస్తున్నాడు. నా కొడుకు ఇప్పుడు ఎండ్ కార్డ్ చేయకపోతే మాత్రం పచ్చి బూతులు వస్తాయి. అరే కలర్ అనిపి ఇది కావాల్సింది. పెట్టి ఓడిపోతామని ముందే చెప్పి అందరూ ఒకసారి హాయ్ చెప్పండి అమ్మా. నువ్వు ఎలా ఉంది అంటే మరి వరస్ట్ అయితే కాదు, బట్ ఓకే ఓకే, సాటిస్ఫాక్షన్ లేదు, బట్ మార్వెల్ ఫ్యాన్గా ఓకే ఓకే. ఒకసారి అయినా చూడొచ్చా అంటే అది కష్టమే. సినిమా చూస్తే బొక్కలు అవన్నీ రామాకండి, మేము వచ్చి పోయిపోయాం. లేదు లేదు పర్లేదు, ఓకే, యావరేజ్ మూవీ. రేటింగ్ బిలో యావరేజ్.
అంటే మూవీ మొత్తం చాలా స్లోగా వెళ్ళిపోయింది నిద్ర వచ్చేసి ఫస్ట్ నిజంగా నిద్ర వాడు నిజంగా ఎప్పుడు ఇలా చెప్పడు నేను షూర్ ఫస్ట్ హాఫ్ నిద్ర వచ్చింది అంటున్నాడు 5 నిమిషాలు skip చేశాడు, ఏదో ఉంది. లాస్ట్ లో ముందు బాబాయ్ 2 సెకండ్లు చూపించాడు. కనీసం వాడినారు చూపించినా నేను సాటిస్ఫై అయ్యేవాడిని. వాడినారు కూడా చూపించా. ఎండ్ కార్డ్స్ చేయడానికి 10-15 నిమిషాలు వేసాడు ఎండ్ కార్డ్స్ కాదు లాభాలు స్పెషల్ థ్యాంక్స్ అని చెప్పి వేసాడు కానీ ఎండ్ కార్డ్స్ మాత్రం అసలు ఫస్ట్ టైం ఒక మార్వెల్ మూవీకి అన్సాటిస్ఫాక్టెడ్గా వెళ్తున్నాము అనుకోలేదు ఎక్స్పెక్ట్ చేయలేదు మార్వెల్ నుంచి మేబీ నెక్స్ట్ మూవీ ఇందాకంటే ఆటోలో వచ్చాము ఇప్పుడు డిసప్పాయింటెడ్ మీద ఉన్నాం. ఈ దుఃఖమైన పరిస్థితుల్లో మాటలు రావట్లేదు. ఇటు నుండి ఇట్లా కొత్తపేట పోదాం అనుకుంటున్నాం. ఏమన్నావు? కొత్తపేట వెళ్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు మనోడు విజయవాడ నుంచి కొత్తపేట వెళ్తాడంట గుంటూరులో ఉన్న కొత్తపేట ఎందుకురా అక్కడ ఏముంటాయి నాకు తెలియదు ఎగ్జాక్ట్గా చెప్తావా కనీసం విజయవాడలో అయినా ఏడన్నా ఉంటే చూడండి. అదే వీళ్ళ రూమ్కి నడుచుకుంటూ వెళ్ళాలని ఫిక్స్ అయ్యాము టైం ఎంత రా? 11 కరెక్ట్గా 11 అయింది రెడ్ హల్క్ ప్యాంటు ఆ ముసలాడి కట్టే టైంలో నాకు ఇప్పుడు కూడా అర్థం కాదు. గ్రీన్ హల్క్ ప్యాంట్ సెట్ అయింది వాళ్ళు చెప్పారా? ఇద్దరు టైలర్స్ ఒకరే. సో రూమ్కి అయితే వచ్చేసాం వీళ్ళందరూ పడిపోయారు బెడ్ మీద ఇంకొకటి మిస్ అయ్యాడు రే నీకు వందేళ్ళరా అలసిపోయారు అందరు అలసిపోయారు సో ఇప్పుడు నేను కూడా ఇంటికి బయలుదేరిపోతున్నాను 11:34 అయింది కరెక్ట్గా సో హాయ్ సో ఇంకా డైరెక్ట్గా ఇంటి దగ్గర కలుద్దాం చూడలేదు కొంచెం అదే రెండు పాటలు చూసి ఇంకా ఆపేసినట్టున్నా నా దగ్గర అకౌంట్ లేదు కదా మీరు అంటే స్కిప్స్ సో ఇప్పుడే నేను ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాను సెండ్ ఆఫ్ ఇస్తున్నాడు నాకు 1:30 కల్లా వెళ్ళిపోతాగా మెల్లగా వెళ్తే సో ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాను బాగా ఎంజాయ్ చేసాము కాకపోతే మార్నింగ్ ఆరెంజ్ మూవీ అప్పుడు వీడు మిస్ అయ్యాడు మూవీ కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ కదా ఓకే మరీ అంత చెప్పలేను నేను సో ఓకే ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతాను ఇంటికి వెళ్ళిపోయి నేను పడుకుంటాను బాయ్ బ్రో హ్యావ్ ఏ నైస్ డే మళ్ళీ నా ఎగ్జామ్స్ వల్ల కలుద్దాం సరే మరి బాయ్ ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాను ఇప్పుడు టైం కరెక్ట్గా 1:05 అయింది నాకైతే పిచ్చ నిద్ర వచ్చేస్తుంది సో ఈరోజు మన డే అనేది ఇలా గడిచిపోయింది మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటిల్ దెన్ బాయ్